ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవుడి నుంచి చాతుర్మాస కార్యక్రమంలో నిన్న మనం 6వ అధ్యాయంలో 8వ శ్లోకం గురించి చెప్పుకుంటూ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజతేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్న కాంచన. జ్ఞానంతోనే మనిషి తృప్తి చెందుతాడా, జ్ఞానంతో మనిషి తృప్తి చెందలేడు అనేటువంటి విషయాన్ని నిన్న రోజున చెప్పుకున్నాం. మరి దేనితో మనిషి తృప్తి చెందుతాడు? విజ్ఞానంతో మాత్రమే మనిషి తృప్తి చెందుతాడు. సరే, విజ్ఞానం మొదటే వచ్చిందా? జ్ఞానం ద్వారా తెలుసుకోవాలి, విజ్ఞానం ద్వారా ఆచరించాలి. ఇది కరెక్టేనా వాళ్ళు చెప్పేది? చెప్పే మాటని సత్యమని మనం ఎలా నమ్మాలి? దాన్ని మనం ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ప్రాక్టికల్గా మనం చేసి చూపించినప్పుడు మాత్రమే ఆ అనుభూతి మనకు వచ్చిన రోజున మనం ఒప్పుకోగలుగుతాం. లేదనుకో అనుభూతి రానంతసేపు మనం దాన్ని ఒప్పుకోలేము. పరమాత్మ సహజంగా భక్తులకి పరీక్షలు పెడుతూ ఉంటాడు. కానీ పరమాత్మ పెడతాను అని అన్నాడు కదా, మరి పెడతాననేటువంటి పరమాత్మ ఎవరి కోసం పెడతారు అని భక్తుడే భగవంతుడికి పరీక్షలు పెట్టేవారు కూడా ఉన్నారు. మనకి పాండురంగని భక్తులలో ఒక భక్తుడు ఉండేవారు. ఆయన తన జీవితకాలం జ్ఞానం ద్వారా తెలుసుకున్నాడు. మహాత్ములు చెప్పినటువంటి బోధల ద్వారా, మంత్రస్మరణలో ఉన్నటువంటి స్థితి ద్వారా, శాస్త్రాలు దేన్ని ఉపదేశించాయో వాటి ద్వారా పరమాత్మ సత్యమై ఉన్నాడు. సత్యమైనటువంటి పరమాత్మ మన స్మరణ ద్వారా గినక ఆయన్ని దరిచేరగలిగితే యోగక్షేమం ఆయనే చేస్తాడు. యోగము అనేటువంటి పదానికి మనకి ఏ ఏ సమయాలలో ఏ ఏ వస్తువులు అవసరమో వాటిని మాత్రమే ఇస్తాడు. మనం చాలా రకాలుగా కోరికలు కోరుకుంటాం, కానీ మనం కోరుకున్న కోరికలు మొత్తం భగవంతుడు ఇవ్వడు. మనకి ఏ సమయానికి ఏ అవసరమో ఎంతవరకు అవసరమో అది తెలిసిస్తాడు. మనం అనుకున్నప్పుడు రాలేదే అని కొంత నిందావాక్యాలను కూడా భగవంతుని మీద చేస్తూ ఉంటాం. అదే విషయాన్ని ఈ సమయంలో నాకు ఈ వస్తువుని మహర్షి ప్రసాదించలేదు అని అంటే ఏదో నాకు ఇబ్బంది జరగనున్నది, అందుకే నా గురుదేవుడు నాకు ఇవ్వలేదు అనే విధానంగా ఆలోచించేవారు మహాత్ములు. మనకి నరసింహ మెహతా ఆయన పేరు అనుకుంటున్నా. అయితే ఆయన జీవితాంతం ఈ చెప్పినటువంటి వాక్యాల ద్వారా విన్నాడు. యోగక్షేమం వహామ్యహం, క్షేమం మనకి ఎంతవరకు పరిస్థితి అవసరం అంతవరకు ఉంచడం, ఒకటి మన దాకా సమకూర్చడం, రెండవది ఆ వస్తువుని మన దాకా ఉంచడం, రెండు ఆయన పని. ఇలాంటి విశేషంగా చెప్పినటువంటి మాటల్ని పూర్తిగా నమ్మాడు. నమ్మడం వేరు, దానిలో నిలబడటం వేరు. నిన్న చెప్పుకున్నాం. ఏదో గురువుగా చెప్తుంటే ఆ మంచిదేనంటలే, కానీ అకస్మాత్తుగా 4 రోజులు కార్యక్రమం దగ్గరికి రాగానే మనకేదన్నా ఇబ్బంది జరిగిందనుకో, మొదట మన మనస్సే కొంచెం చలనం జరుగుతూ ఉంటుంది. ఏంటి, నేను రోజు గుడికి వెళ్తున్నాను కదా, రోజు గురువు గారికి అడిగి నమస్కారం చేస్తున్నా కదా, రోజు అక్కడ ఇవ్వయి కొంచెంసేపు కూర్చుంటున్నా కదా, మరి శ్రవణం ద్వారా కూడా పుణ్యం వచ్చింది అంటారు కదా, మరి ఈ పాపకార్యం నాకెందుకు వచ్చింది అని మన మనస్సులో కొంచెం అదురు జరిగింది. పక్కింటి ఆమె రానే వచ్చింది.
మీరు ఈ మధ్యకాలంలో కొత్తగా పోతున్నారు కదా, ఆ స్థానానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. మేము ఎంతమందిని చూసామనుకుంటున్నాం మా జీవితాల్లో, అందుకే మేము బాము అని ఆమె చెప్పగా మనం స్టడీ చేసింది. నిజమే భక్తులకు కష్టాలు వస్తాయి. అంతకంటే పెద్ద కష్టాలు వచ్చిన భక్తులు కాకపోయినా మనకేం సంబంధం లేదు. విచారణ అయితే చెయ్యం, చెప్పిన దాన్ని రూఢీ చేస్తాం. కానీ ఈ చిన్న కష్టాన్ని దాటించడానికి మరి పరమాత్మే మన కాడికి వస్తుంది నాకు పరీక్ష అని మాత్రం నిలబడినటువంటి వారికి అలజడి మొత్తాన్ని కలిగింపజేసి నిశ్చలమై నిలబడ్డప్పుడు కొండలాంటిగా ఇచ్చినటువంటి కర్మని కూడా తెప్పలా తీసేస్తాడు. ఇది భగవంతుడికి ఉన్నటువంటి విశేషం. అలానే రోజు సాధనల ద్వారా తనకు ఏదైతే భగవంతుడు ప్రసాదించాడో ఆ స్థితి ద్వారా ఏదో కూలికి పోవడం తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత అప్పటి రోజు చిన్నప్పుడే పెళ్లి చేయడం. ఆ అమ్మాయి అత్తగారింటికి పోయిన తర్వాత ఇక వయస్సు వచ్చింది, అమ్మాయిని ఇంకా సారిచ్చి పంపించాలి. వాళ్ళు మీ ఇంటి దాకా ఎందుకులే, మా ఇంట్లోనే అన్నీ చేద్దాము రమ్మన్నారు. ఆ అత్తగారు రమ్మనేసరికల్లా ఈయన వెళ్ళాడు. ఆ వియ్యంకుడు వ్యాపారాలు కొంచెం మంచి వాళ్ళైతే ఏమనట్లేదు. పక్కన వాళ్ళు అంటూ ఉన్నారు, వీళ్ళు పరమ భక్తులయ్యా, వీళ్ళు పరమ భక్తులు. ఎందుకంటే వెటకారం పెచ్చు కదా, భక్తులు అనేటువంటి వాడిని వెటకారం చేయడం పెచ్చుంటుంది. ఏంది మీ అమ్మాయికి మరి ఒక 10 సేలు బంగారం తెచ్చారా? ఇతర శామం తెచ్చినట్టుందిగా, ఎండి 1 కిలో తెచ్చిండ్రా మరి? అదిగో ఎన్ని ఇతర కుందులే, ఎండి కుందులే అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ అమ్మాయి పక్కకి పిలిచింది వాళ్ళ తండ్రిని. నానా, ఇప్పటిదాకా నువ్వు ఏది చేస్తున్నావో ఏం తింటున్నామో మనం ఎలా ఉంటున్నామో జనాలకు అనవసరం అయిపోయింది. కానీ ఈరోజు బజారుకి రావాల్సి వచ్చింది మనం. కాబట్టి నీవు ఎలా చేస్తావో నాకు తెలియదు. వాళ్ళకి ఉండటానికే గుడిసే. మా అత్తగారింట్లో నేను కొన్నాళ్ళ పాటు సుఖంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే, మా అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలు మొత్తం ఏటిపోట్లు మాటలు నన్ను వేయకుండా ఉండాలి అని నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నువ్వు ఎట్లా చేస్తావో నాకు తెలియదు. కానీ నాన్న, కొంచెం ధనాన్ని అప్పటికైనా సరే కొన్ని వస్తువులు తెచ్చి నాకు ఇవ్వు నాన్న అని చెప్పింది. లేకపోతే ఈ సూటిపోటి మాటలతోటి మా తోటి కోడలు వీళ్ళందరూ వచ్చేటువంటి మాటలతోటి నేను పడలేకపోతున్నాను అని చెప్తే పిల్ల బాధ చూడలేక, మరి యోగక్షేమం వహామ్యహం చింతన చేస్తే అని చెప్పావే, నువ్వు చెప్పినట్టు నేను నా జీవితం మొత్తం చేస్తున్నా, నా పిల్లకు నువ్వెందుకు కష్టం తెచ్చిను, ఇంకా నువ్వే దిక్కు అని చెప్పి పాండురంగడి దగ్గరకు పోయి ఏడుస్తూ ఇంకా సొమ్మసిల్లి పడిపోయాడు ఆయన. అంతలోకి ఈయన ముందే చెప్పారనమాట, సరే అమ్మ నీకేం బాధ లేదు, నేను నీకు వస్తువులు తెస్తాను, నీకేం పర్వాలేదు అని చెప్పి ఒక అబ్బాయిని కూర్చోబెట్టు, మన అప్పయ్య లాంటి ఆయన్ని. అంటే అప్పయ్యకి అంత ఎటకారం లేదనుకో, అసలు ఉండే నేను చెప్పానికి ఎటకారం పెంచుంది. ఏమేం కావాలో చెప్పమన్నారు. పాపం ఈయంకుడు ఏ ప్రాబ్లం వాళ్ళకేం చేసేదని వాళ్ళేం చెప్పట్లా, వీళ్ళు చెప్తున్నారు ఇంకా మీకు ఏం కావాలంటే, ఇంకా మా అమ్మాయి లాస్ట్ స్థితి దాకా కూడా మీరు ఏమి నన్ను అడగకూడదు, మీకు ఏమేం కావాలో ఎంతెంత కావాలో ఒక్కసారి మొత్తం అడగండి ఇచ్చేస్తా. ఒరేయ్, జీవితానికి మొత్తానికి ఎత్తున్నాను రొయ్యలో, ఎంత అడిగినా ఇస్తావా? పక్కన వాళ్ళ కామెంట్స్ మొత్తం ఎంత అడిగినా ఇస్తా, మాట తప్పకూడదు, తప్పననే కదా రాయమంటుంది. జీవితాంతానికి ఇంక రాయండ్రా, ఫ్రిడ్జు, కూలరు, డబుల్ కాడు మంచాలు, ఇంకా సామాగ్రి 30 సేవరీలు బంగారం, అల్లుడికి బిడ్డకి మొత్తానికి కలిపి ఈ ఎంకుడికి ఏ బరాలకు కావాల్సినటువంటి బట్టలు, వాళ్ళ ఆడపిల్లకి మళ్ళీ కట్నం, ఇన్ని రాశారు. ఈయన పాపం రాస్తూనే ఉండు, రాసి ఆయన అప్పయ్య గారు అనుకుందాం, ఎందుకో వెటకారం అంటే మళ్ళీ బాగోదు, అది రాస్తూ ఉన్నాడు. ఏనంట 30 సేరులు బంగారం తెత్తడంట. ఎందుకు దాడు, నీకెందుకయ్యా రాయవయ్యా స్వామి, నేను చేస్తా కదా. పాపం రాస్తూనే ఉన్నాడు. కేజీ వెండి
ఏం కార్తీక వస్తే వెండి కాదు, కేజీ వెండి రాసిండు. ఇంకా అడిగిన ఇత్తడి సామాను ఇవన్నీ రాస్తూనే ఉన్నాడు. రాసిన తర్వాత అయిపోయింది. మనం ఏ పని చేసినా కానీ ఆ పని చేసినటువంటి వ్యక్తికి కూలి ఇస్తాం. మరి ఈయనకు కూడా కూలి ఇవ్వాలి కదా. అయ్యా ఇప్పుడు దాకా ఇంతసేపు అందరు చెప్పినటువంటి దాన్ని ఓపిగ్గా రాసావు, మరి నువ్వేమన్నా రాసుకోయ్యా అని చెప్పిండు. ఏంది నీ బిడ్డగా తెచ్చింది ఆ గోడ, మరి నాకు కూడా తీసుకొస్తావా? తీసుకొస్తానయ్యా. మరి ఇన్ని తెచ్చినాక నీకు దగ్గర ఓయమ్మో నీ కాడేం సేనంది, నాకంటే ఒక గుండ్రా ఇది అయ్యా అన్నాడు. సరేలే అన్నాడు. మరి గుండ్రాయే కదా, మరి అదే అంత అవసరం ఒక ఆయనకి. లక్ష్మి మేము తెచ్చి ఇంట్లో పెట్టలేదేమో, గుండ్రాయి అడిగింది ఆయన కూడా. తెచ్చిండు. ఇంకా అడిపోయి స్లిప్ ఉంది కదా, స్లిప్ తీసుకుపోయి పాండంగడి పాదాల మీద పెట్టిండు. ఇంకా ఏడవడం నీ ఇష్టం, యోగక్షేమం వహామ్యహం అని నువ్వే అన్నావు, నేను నా కోసం కోరట్లా. నిన్ను నమ్మినటువంటి కారణం చేత నా పిల్లలు నా జీవితంలో చేసిన సేవని హేళన చేస్తూ ఉన్నారు, కాబట్టి నువ్వే దిక్కు నాకు. ఒకవేళ ఇచ్చావా ఏం లేదు, ఇవ్వకపోతే ఇంక ఇటు నుంచి అడుగులు పాలే, నేను ఇంటికి కూడా పోలేను అని చెప్పి ఆయన ఇంకా ఏడుస్తూ పడిపోయాడు. సరే ఈయన పడిపోవడం అలానే ఆగిపోయింది. ఒక అబ్బాయి తీసుకొని వెళ్ళాడు మొత్తం. ఎంత దానికి? ఒక లారీకి, పెద్ద లారీకి. మరి సామాన్ చాలా ఉంది కదా. లారీ వాళ్ళ ఇంటి ముందు దిగింది. ఎవరయ్యా మీరు? మీ వియ్యంకుడికి సేవకుడిని అని చెప్పిండు. ఏంటి మీరేదో ఆడపిల్లల తరపున వస్తువులు కావాలని చెప్పారట కదా, ఆ వస్తువులు తెచ్చాం. మరి ఆయన మరి నన్ను ఊరుకోడు, సరిగ్గా చూసుకోండి ఒకసారి అని చెప్తే లిస్టు మొదలుపెట్టిండు. ఇంకా స్టీల్ సామాను, తెల్ల సామాను, ఇత్తడి సామాను, ఎలక్ట్రిక్ సామాను, బట్టలు, బంగారం, వెండి మొత్తం దిగుతున్నాయి. ఇంకా సోఫా సెట్లు ఇంకా ఇవి కావాలంటే ఇంట్లోకి ఇంకా ఇది తరువని లేదు, మొత్తం దించారు. మొత్తం దించిన తర్వాత గుండ్రాయి కూడా వచ్చింది. అయ్యా ఈ గుండ్రాయి ఎవరికయ్యా అండు? ఇదిగో ఏనకేనా అయ్యాను, ఇదిగో అయ్యా నీకు గుండ్రాయి అండు. అప్పుడు అనుకుండు ఇదేం కర్మరా నాయన, ఒక బ్రాస్లెట్ అడిగితే పోయేది, లేదా ఒక చైన్ అడిగినా పోయేది, ఈడేవుడు తేడనుకో నేను గుండ్రాయి అడిగితే ఈ గుండ్రా నెత్తినేసుకొని కొట్టుకోవాలి, ఏం చేసుకోవాలనుకుండు. ఏ అంకుడు అనుకుండు. ఇంకా మా కాస్త ఇచ్చినాక ఇంకూరుకుంటారు బాబా. వియ్యంకుడికి ఉత్సాహం వచ్చింది. మా వియ్యంకుడు ఎక్కడ? అదిగో పాండురంగడి గుళ్ళో ఉన్నాడు. ఆయన హడావుడిగా వెళ్ళాడు. బావగారు బావగారు అంటాడు. అప్పుడు దాకా పేరుతో పిలిచాను. కాస్త ఏంది బావగారు అని లేచిండు ఆయన. అయ్యో మీ చెప్పినటువంటి వస్తువులు నేను తేలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి ఈయన ఏడుస్తూ ఉంటే, అయ్యో బావగారు మీ సేవకుడంట వచ్చిండయ్యా ఇచ్చిండయ్యా అని చెప్పిండు. నాకు సేవకుడా? నేనే ఒక ఆయన కింద సేవకుడిని, భగవంతుడి కింద. నాకెవరు సేవకుడు? ఓహో యోగక్షేమం వహామ్యహం అన్నావే రంగా, ఇచ్చావా ఈరోజు? మీ పుణ్యం ఎంతదని పాప ఆయన కాళ్ళ మీద నమస్కారం చేస్తాను నేను. ఇప్పటిదాకా ఇన్నేళ్ల బట్టి నేను సేవ చేసి, స్మరణ చేసి, కీర్తన చేసి, నువ్వే తప్పై తప్పరం పెరుగునని నేను అంత సేవ చేస్తే నాకు దర్శనం కాలేదు. కానీ మీ పుణ్యం ఏమని చెప్పుకోవాలి? మీ మహద్భాగ్యం ఎంతని చెప్పాలి? మీరు ఎన్ని జన్మల పుణ్యాత్మలో రంగడి దర్శనం కలిగింది. నాకు సేవకులు ఎవరు లేరు, వచ్చినటువంటి ఆయన పాండురంగడే. ఆహా మీరు ఎంత మంచి భాగ్యవంతుడు బావగారు అంటుండు. గుండె పగిలిండేనా. అయ్యో పాండురంగడు మా ఇంటికి వస్తే దేవాలయంలో వచ్చినటువంటి దైవం ముందుగా ఊరేగింపుకు పోతుంటేనే ఆయన చూడాలని చెప్పి ముందుకు పోయి అన్నీ సమర్పించుకుంటావే, వచ్చినటువంటి దైవానికి మేము ఏమీ ఇవ్వలేకపోయాం. మేమెంత దౌర్భాగ్యం. అప్పుడు ఆయన ఏడవడం ప్రారంభం చేసి, నువ్వు కాదయ్యా కాళ్ళకు నమస్కారం చేయాల్సింది. ఎంతటి స్థితిలో మైమరచి ఉన్నటువంటి భక్తుడిని నేనెరగకుండా ఇంత బాధ పెట్టామే, నీ జీవితంలో మమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా మమ్మల్ని క్షమించవయ్యా అని ఆ బావగారి కాళ్ళ మీద పడ్డాడు. భగవద్ అనుభూతిలో భగవంతుడికి పరీక్షలు పెట్టినటువంటి భక్తులు ఉన్నారు. ఉన్నటువంటి ఆత్మస్థితిని తాను పొందడానికి ఎటువంటి మార్గాన్నైనా సరే వదిలిపెట్టేటువంటి మహాత్ములు ఉన్నారు.
ఇది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానంతో కాదు, విజ్ఞానంతో దాన్ని అనుభవించి తృప్తి పడేటువంటి వారు, అనుభవించి తృప్తి పొందేటువంటి వారికి సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు ఏమీ చెయ్యవు. ఎందుకని అంటే ప్రహ్లాదుని తండ్రి ఎంత బాధ పెడుతూ ఉన్నా కానీ ఆనందాన్ని అనుభవింప చేసుకునేటువంటి ప్రహ్లాదుడికి వచ్చినటువంటి కష్టాలు అసలు కష్టాలుగానే అనిపించలే. ఆయన కూడా భగవంతుడికి పరీక్ష, ఏం చూస్తాను, జీవము నీవే కదా, బ్రోచే భారము నీదే కదా, నాదైతే కదా జీవమమై వాంశో జీవలోకే. ఏం చెప్పట్ల రోజు నువ్వు నా అంశతో పుట్టినటువంటి వారేమి అందరూ అని, మరి నీ అంశం నువ్వు రక్షించుకుంటే రక్షించుకో, లేకపోతే పోగొట్టుకో, నాకేం కష్టం అని ధీటుగా నిలిచినటువంటి ధీరులు పొందే ఆనంద అనుభూతికి ఎవరూ జాలరు. కూటస్థః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియః. కూటస్థుడు అనేటువంటి పదానికి నిశ్చలమైనటువంటి మనస్సు గలవాడు అని అర్థం. ఎలాగైతే మనకి భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఎలాగైతే మనకి బంగారం తయారు చేసేటువంటి వస్తువులు తయారు చేసేటువంటి ఒక చెక్క లాంటిది ఒకటి ఉంటుంది, దాని పేరు దాగలి అంటారు. దాని మీద ఎన్నో రకాలైనటువంటి ఆభరణాలు తయారు చేసేటువంటి దాన్ని బట్టి చేస్తూనే ఉంటారు. కానీ అన్ని ఆభరణాలు తన మీద జరుగుతూ ఉన్న ఒక్కదానికి కూడా తను చలితం అవ్వదు. ఎందుకని? అది అచలంగా ఉన్నది కాబట్టే వీళ్ళు దాన్ని చేయగలిగారు. ఒక లైట్ ఉంది, మనం ఎన్ని పనులు చేసుకుంటున్నా దానికి ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఎలాంటి పనులు చేసినా కానీ నీకు వెలుగునిస్తానే ఉంటుంది. అలానే ఆ దాగలి మీద ఎన్ని వస్తువులు తయారు చేస్తూ ఉన్నా కానీ దానికి వికారాన్నది పొందదు. అలానే యోగి మనస్సు కూడా కూటస్థం అంటే అచలమైనటువంటి చలనం లేనటువంటి స్థితి. ఆ స్థితి కలిగినటువంటి యోగ స్వరూపుడికి విశేషమైనటువంటి జ్ఞానం లభించింది కాబట్టి తాను కూడా కష్టాల్ని సుఖాల్ని లాభాల్ని నష్టాల్ని, మనకి ఎక్కడ భగవద్గీత కానీ మహాత్ములు కానీ కష్టాలు నష్టాలు లేకుండా ఉండవని చెప్పలేదు. ఇప్పుడు ఎలాగైతే మనం ఫ్యాను అనేటువంటి వస్తువుని కోరుకున్నాం, దేనికోసం? సుఖం కోసం. ఆయన కరెంటు బిల్లు కూడా ఇస్తాడు ఒక్కసారిగా, ఒక 1500 1000. అది చూసినప్పుడు మాత్రం వేదన కలిగిద్ది. వాయ్యో ఎంత, మరి వాడుకోకుండా ఉండొచ్చు కదా, అప్పుడేం సుఖం కావాలి, ఇప్పుడేం బిల్లు వద్దు. అలానే మనం చేసే కార్యాలు కూడా సంకల్పాలలో వికల్పాలలో మనం చేసేటువంటి కర్మదోషాన్ని వద్దు అనుకుంటా కానీ చేసే పనులన్నీ అలాంటివి. మరి ఏది చేస్తే అది ఇవ్వాలి కదా. పాపపు పనులను మనకు చెప్తుంది, పాపపు పనులను చేసి పక పక నవ్వకు రోరి పాపాత్ములకు శిక్ష విధించును పరమాత్మ. మరి వద్దనుకున్న కార్యం చేయకపోతే హాయిగానే ఉంటుంది. కానీ పూర్వం మనకు తెలియనప్పుడు ఏం చేసినవి ఉంటాయి కదా, ఆగామి, సంచితము, ప్రారబ్ధము అని చెప్పి మనకి 3 కర్మలు. సంచితంలో ఉన్నటువంటి ఏ కర్మ విధానం అయితే ఉన్నదో అది మనం అనుభవించవలసిందే. ఇది నా కర్మఫలం ఈనాడు నా దాకా వచ్చిందని మహాత్ములైనటువంటి వాళ్ళు రమణ మహర్షి కానీ, మనకి రామకృష్ణ పరమహంస కానీ ఉన్నటువంటి కర్మని నా నుంచి తీసేసుకోవాలి అనుకోలేదు. కర్మానుబంధీని మనుష్యలోకే, ఏ కొంచెం శేషం మిగిలి ఉన్నా కూడా మళ్ళీ రావాలి. అందుకనే కూటస్థ విజితేంద్రియ, వాళ్ళ ఇంద్రియాలని చెలింప చేయలేదు అలాంటి సమయాల్లో కూడా. ఎందుకని? లోకంలో కొన్ని శేషం కనుక మిగిలితే మళ్ళీ వాటికి పని ఉంది. 3 శేషాలు మిగలకూడదు అని చెప్తారు. రుణశేషం, వ్యాధిశేషం, అగ్నిశేషం అనేవి 3 శేషాలు. ఆ శేషాలలో ఏది మిగిలినా కూడా మళ్ళీ ఉత్పన్నమవుద్ది. కాలికి పుండు పడింది, బాగా మాడిపోతుంది, చెక్కు గట్టింది,
ఇంకా 10 రోజులు ఉంటే పోయిద్ది. మనకేమనిపించిందంటే నొప్పి లేదు. మొదటగా నొప్పి లేకపోయేసరికి తగ్గింది లేని శనగపిండి తినడం ప్రారంభం చేసినాం. అసలు ఇష్టం అంటే బజ్జీలు అంటే ఇష్టం. ఇంకేం చేస్తాం, తినటం ప్రారంభం చేసినాం. 10 రోజులు బాగానే ఉన్నట్టుంది. 11 రోజు కానీ నీరు మొదలుపెట్టింది దాంట్లో నుంచి. ఏందిరా నాయన అంటే ఆ పుండు కాస్త పెచ్చరిల్లి 10 రోజుల్లో తగ్గాల్సిన పుండు మళ్ళీ 2 నెలలు పట్టింది. వ్యాధి శేషం కొంచెంగా శేషించినటువంటి ఫలితం ఏమైంది, అది కాస్త పెచ్చరిల్లి పూర్వం ఉన్న బాధ కంటే ఎక్కువ బాధ మొదలైంది. అగ్నిశేషం ఎక్కడైనా మనం నిప్పు ముట్టించి గనక పూర్తిగా ఆరబెట్టాలని కొంచెం ఇంకేముంది అయిపోయింది వచ్చామనుకో, అది అయిపోవటం కాదు, దగ్గరలో గుడిసెలుంటే అవి అయిపోతాయి. రుణశేషం మొత్తం ఇచ్చాం కానీ వడ్డీలో కొంచెమే ఉంచిన ఇంకేముందిలే అనుకున్నాం. వాడు వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ, ఇంకా వడ్డీ వేసి కూడా మళ్ళీ అప్పే మొదలు పెడతాడు. అలానే రుణము, వ్యాధి, అగ్ని ఏ శేషం మిగిలినా కూడా మళ్ళీ పని ఎలాగైతే ఉన్నదో కర్మశేషం మిగిలిన ఉన్నా కూడా పని ఉన్నది. కర్మశేషము మిగిలి ఉండిన జన్మశేషము వచ్చి తీరును అని మనకి తత్వసారంలో విద్యాప్రకాశం స్వామి చెప్పడం జరిగింది. కర్మశేషం ఏ కోత్రం మిగిలి ఉన్నా కూడా మళ్ళీ జన్మకు రావాల్సిందే. అందుకనే మహాత్ములు అటువంటి వాళ్ళు అసలు జన్మే లేకుండా చేసుకోండి, ఈ వ్యాధి ఎంతసేపు మనల్ని ఇబ్బంది పెట్టిద్ది అని ఆత్మానుభూతిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. అలా వాళ్ళ ఇంద్రియాలని విజితేంద్రియాన్ని జితేంద్రియుడై విశేషమైనటువంటి ప్రజ్ఞతోటి ఇంద్రియాలను నిగ్రహించేటువంటి వారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్వకాంచన. అటువంటి మహాత్ములకి మట్టి, రాయి, బంగారం అనేటువంటి తేడా లేదు. ఒక వస్తువుని గురించి ప్రేమ కానీ, ఒక వస్తువు గురించి ఆవేదన కానీ ఉండదు. మట్టి రాయికి ఎవరైనా ఆశపడతామా? బంగారం కోసం అంటే అందరం ఆశపడతాం. కానీ ఇక్కడ ఎందుకు మరి మట్టి రాయినే చెప్పాడు? రాయి కోసం కూడా ఆశపడతాం మనం అందరం. 5 నిమిషం. ఏ రాయి కోసం ఆశపడతాం? కోళ్ళూరులో రాళ్ళు తినిపోయాం. ఆ రాళ్ళల్లో కొన్ని వజ్రాలుగా ఉంటున్నాయి. మరి దానికోసం ఆశపడమా? ఒక్క రాయి అమ్ముకుంటే మొన్న ఈ మధ్య మనకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీరాంపురం దగ్గర ఒక కొండ ఉంది. ఆ కొండలో తవ్వుకోవడానికి వెళ్తున్నారట జనం. దానిలో ఒక ఆమెకి దొరికిన రాయి 2 కోట్లు అమ్మిందట. మరి ఆశపడకుండా ఉంటామా? మహర్షులు ఏవైనా సరే ఊరికే చెప్పరు. మట్టికి మామూలుగుంటే ప్రాధాన్యత లేదు. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు రాజధానులు అయ్యేటువంటి ప్రాంతాల్లో మట్టి కాడ ఉన్నటువంటి ఆ స్థలానికి ఎన్నో కోట్లు వస్తూ ఉన్నాయి. మరి ఆశపడకుండా ఉంటామా? ఇటువంటి సమయాలలో కూడా జీవుడే వెళ్ళిపోయేటువంటి సమయం ఒకటి ఉన్నది. మన ప్రాప్తం ఎంత ఉంటే అంత వస్తుందనేటువంటి ఆశ లేకుండా ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్థానాన్ని అలంకరించేది అని చెప్పి మనకి ఎవరికి ఈ స్థాయి? యోగ ఆరూఢ స్థితి పొందినటువంటి వాడి స్థితి ఇది. అలాంటి స్థానాన్ని పొందాలి అని యోగారుడు ఎవరయ్యారు అంటే ఇలాంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు యోగారుడు. అటువంటి యోగారుడ స్థితికి మనం ప్రయత్నం చేస్తూ మన ఆలోచనల్ని, మన సంకల్పాలని మార్చుకుంటూ ఆ స్థానాన్ని అలంకరించేటువంటి ప్రయత్నంలో గురుదేవుడి కరుణ ఎల్లప్పుడూ మనకు ఉండాలని కోరుకుంటూ ఓం తత్సత్.